స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని ఎంబీసీల తరపున వాదించిన న్యాయవాది సుదర్శన్ అన్నారు. హైకోర్టు స్టేతో 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము సమర్థించామని, అయితే ఎంబీసీలకు న్యాయం కోసం వర్గీకరణ కావాలని వాదించినట్లు సుదర్శన్ చెప్పారు. సీజే ధర్మాసనం గత 2 రోజులుగా మల్టిపుల్ ఇష్యూస్ని హియరింగ్ చేసిందండి. ఏదైతే జీవోని సపోర్ట్ చేసుకుంటూ కొన్ని పిటిషన్స్ పడ్డాయి, జీవోని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని పిటిషన్స్ పడ్డాయి. మేమేమో జీవోని సపోర్ట్ చేస్తున్నాము, బట్ సబ్ కేటగరైజేషన్ అడుగుతున్నాము. ఈ 2 వాదనలు నిన్న తర్వాత గౌరవ న్యాయస్థానం ఈరోజు 4 వీక్స్ వరకు మ్యాటర్ అడ్జర్న్ చేసి 4 వీక్స్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. దాని తర్వాత 2 వీక్స్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు దానికి ఏమైనా రిప్లై చేయాలంటే వేసుకోవాలి. దేర్ ఆఫ్టర్ మ్యాటర్ మే బి టేకెన్ అప్ ఫర్ hearing and adjudication after 6 weeks. Meanwhile, there is a stay of all the election process. GO means stay suspension, interim suspension on GO only. GO only. ఎన్నికల ప్రక్రియ విధంగా GO మీద ఒకసారి స్టే వస్తే GO 9 ఆపరేటివ్లో లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ నల్ అండ్ వైడ్. సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ అబయన్స్లో పెట్టినట్టు సార్, జీవన్ తుది తీర్పు వచ్చేంత వరకు అవేయన్స్లో పెట్టినట్టు. పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు జరగకపోతుంది. గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు చాలా సూపర్గా సబ్మిట్ చేశారు. 42% రిజర్వేషన్ ఎట్లా కరెక్టు, దానికి ఏంది బేసిస్ అనేది చాలా రకంగా చెప్పారు. వాస్తవానికి ఇందిరా సహాని జడ్జిమెంట్లో కానీ ఎస్ఆర్ బాలాజీ కేసులో కానీ 50% ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్కు సంబంధం లేకుండా ఈడ బలహీన వర్గాలకు అవసరం ఉంది, వాళ్ళ యొక్క నేపథ్యం అవసరం ఉన్నాయి, వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళకి అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే వారు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ చేసినా కానీ కోర్టు ఫైనల్ హియరింగ్ చేసేంత వరకు దీని మీద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని భావించి ఈరోజు ఇంటరిమ్ సస్పెన్షన్ ఇచ్చారండి. సార్ మెయిన్గా వారు ఇందిరా సహాని జడ్జిమెంట్లో 804 పేరా టు 8014 పేరా మీద రిలే అయ్యారు. దాంట్లో ఏంటంటే ఆ 50% క్యాప్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించి ఉంది తప్ప ఇది స్టాట్యుటరీ రైట్ టు ఓటు, రైట్ టు రిజర్వేషన్ ఇన్ ది ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది రైట్ ఆఫ్ స్టాచ్యూ, బట్ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదు అనే ఉద్దేశంతో వారు ఆ యొక్క వాదనల్ని కూడా మేము తుది తీర్పులను విచారించి దీని మీద డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని కోర్టు భావించి ఇంటరిమ్ సస్పెన్షన్ విధించింది సార్.